జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ రెడ్డి సూచనలతో నార్కల్ 4వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీమతి బాయిని సావిత్రమ్మ జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నార్కల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. 24 వార్డుల్లో జనసేన పార్టీ నుంచి 4వ వార్డు అభ్యర్థిగా బైని సావిత్రమ్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఓటర్ల స్పందన ఎలా ఉంది, వారు గెలిచాక అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టదలుచుకున్నారు అనే విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం, నా పేరు బైని సావిత్రమ్మ. నేను పవన్ కళ్యాణ్ సార్ తరపున పోటీ చేస్తున్నాను. మాది జనసేన పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాను. నన్ను మనస్ఫూర్తిగా మీరు ప్రజలందరూ, మహిళలు, బాయిలు అందరూ కలిసి గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిపిస్తా అంటున్నారా? ఇంకా మీరు గెలిచినాక పలానా అభివృద్ధి పనులు చేయాలని మీరు అడుగుతున్నారా అని? నేను గెలిచినాక వీధుల లైట్లు లేవని అంటున్నారు, రోడ్ల పని అవన్నీ చేస్తే మేము గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు మనం నాన్నలో ప్రచారం చేస్తున్న గోపాల్ కుర్మయ్య గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. ప్రచార పర్వం ఎలా సాగుతున్నాను? నా పేరు వచ్చేసి గోపాల్ కుర్మయ్య, నగర్కర్నూలు నియోజకవర్గం. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము నగర్కర్నూలులో పోటీ చేయడం జనసేన పార్టీ తరఫున జరుగుతుంది. 4వ వార్డు అభ్యర్థిగా బైని సావిత్రమ్మ గారిని జనసేన పార్టీ తరఫున నిలబెట్టాం. నాగనూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నాగనూరు ప్రజల ఓటర్లను కోరుతున్నాం. మనకు అధికారంలో జనసేన పార్టీ ఉంది. మనకు ఎలాంటి పనులైనా మనం చేపేయడానికి మేము ముందుంటాం. మీ ఊరి యొక్క అభివృద్ధిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే మా కోరిక. మనకు పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో కూడా మనకు తెలంగాణకు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో కొండగట్టు అంజన్న స్వామికి 35 కోట్ల విరాళం కూడా ఇచ్చాడు. మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికో కాదు, దేశం మొత్తానికి ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆయనను ప్రతి చెప్పండి, కట్ చేసుకోండి. మనకు ఏ రాజకీయ నాయకుడు చేయలేని పనులను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలను చూసి ఎంతోమంది జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నాగనూరులో గడ్డపైన జనసేన పార్టీ జెండా ఎగురవేస్తామని కోరుచున్నాం.